మీరు ఎలా అప్లోడ్ చేసినా మీకు వ్యూస్ రావట్లేదా? ఏ టైంకి అప్లోడ్ చేసినా కూడా మీకు వ్యూస్ రావట్లేదా? మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియో చూడట్లేదా? అంటే మీరు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా గానీ, మన సబ్స్క్రైబర్స్ చూడాలి అంటే ఎలా అప్లోడ్ చేయాలి? దానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. కొన్ని స్క్రీన్ మీద ఇస్తా ఉంటాను నేను. చెప్తా ఉంటాను. స్క్రీన్ మీద కూడా పక్కనే వస్తా ఉంటాయి. అవి చూడండి మీకే తెలుస్తాయి. ఫస్ట్ అయితే వీడియోలోకెళ్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలీదు. తెలియని పాయింట్లన్నీ వీడియోలో చెప్తాను. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో మొత్తం అంతా యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకెళ్ళిపోదాం. మనం వీడియో అప్లోడ్ చేసే ముందు యూట్యూబ్‌లోకెళ్ళాక మన వీడియోస్‌లో మనం వీడియో అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్ అని, పబ్లిక్ అని, అన్‌లిస్ట్ అని 3 ఆప్షన్‌లు ఉంటాయండి. ప్రైవేట్‌లో పెట్టుకొని మనం వీడియో అప్లోడ్ చేసామనుకో, అది మనకే కనిపిస్తదన్నమాట. ప్రైవేట్‌లో పెట్టినప్పుడు బయటికెళ్ళదు ఆ వీడియో. బయట ఎవ్వరికీ కనిపించదండి. మనం మనం అప్లోడ్ చేసాం గనక మనకే కనపడతది. మన వీడియో మనకే కనపడతదన్నమాట. అది బయట వాళ్ళు ఎవరు చూడలేరు. సబ్స్క్రైబర్స్ అది ఎవ్వరికీ కనిపించదన్నమాట. అదే మనం పబ్లిక్‌లో పెట్టి వీడియోని అప్లోడ్ చేసామనుకోండి, పబ్లిక్ అంటే ఏంటి? జనాల్లోకెళ్తదన్నమాట. పబ్లిక్‌లో పెట్టి మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. పబ్లిక్‌లో పెట్టినప్పుడు మొత్తం మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెళ్తదండి. నోటిఫికేషన్ కంపల్సరీగా ఎళ్తది పబ్లిక్‌లో పెడితేని. పబ్లిక్‌లో మనం వీడియో అప్లోడ్ చేసే ముందు దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉందనుకుంటే మనం ప్రైవేట్‌లో పెట్టుకునే మనం చూసుకోవాలన్నీ. ప్రైవేట్‌లో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలి. అది ఎవరికీ కనిపించదు గనక. అది పర్వాలేదు మనం జనాల్లోకి పంపేయచ్చు వీడియో అనుకున్నప్పుడు పబ్లిక్‌లో పెట్టుకోవాలన్నమాట. పబ్లిక్‌లో పెట్టుకుంటే మొత్తం మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. వ్యూస్ కూడా బాగా వస్తాయండి. అలాగే అన్‌లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇంక నేను చెప్తా ఉంటాను. పక్కన స్క్రోల్ అవుతే చూడండి. అన్‌లిస్ట్ అనే ఆప్షన్ ఉంటది. అన్‌లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో మన వీడియోని, వాళ్ళకే మనం సెండ్ చేస్తామన్నమాట. అది అన్‌లిస్ట్. అన్‌లిస్ట్ అంటే కొంతమందే చూడగలరు. మనం పంపించిన వాళ్ళే మన వీడియోని చూడగలరన్నమాట. అలా ఒక్కొక్కసారి అన్‌లిస్ట్‌లోకి వెళ్ళిపోతది వీడియో. అలా వెళ్ళిపోయినప్పుడు మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిట్‌లోకెళ్ళి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ 3 ఆప్షన్‌లొస్తాయి. ప్రైవేట్ అని, పబ్లిక్ అని, అన్‌లిస్ట్ అని 3 వస్తాయన్నమాట. అప్పుడు ఏ ఆప్షన్‌లో ఉందో చూసుకొని ఆ వీడియోని మనం పబ్లిక్‌లోకి పెట్టుకోవాలి. అది ఆటోమేటిక్‌గా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతా ఉంటాయండి. అది ఒక్కొక్క టెక్నికల్ ప్రాబ్లమ్ మాట. మనం ప్రైవేట్‌లో పెట్టినా, పబ్లిక్‌లో పెట్టినా ఒక్కొక్కసారి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి అన్‌లిస్ట్‌లోకి. అయి చూసుకొని మనం ప్రైవేట్‌లో పబ్లిక్‌లో పెట్టుకోవాలి. ప్రైవేట్‌లో పెట్టుకుంటే మనకే కనిపిస్తది. పబ్లిక్‌లో పెట్టుకుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. అన్‌లిస్టెడ్‌లో పెట్టుకుంటే మనం ఎవరైతే చూడాలనుకుంటున్నామో, మనం ఎవరికైతే సెండ్ చేస్తామో వాళ్ళే చూస్తారండి అన్‌లిస్టెడ్‌లో పెట్టుకుంటే. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఎలాగా అప్లోడ్ చేయాలో తెలియక రకరకాలుగా అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వ్యూస్ అయి తగ్గిపోతున్నాయన్నమాట. వ్యూస్ రావట్లేదు. అంటే ప్రైవేట్‌లో పెట్టుకుంటే ఎవరికీ కనపడదు. అది మెయిన్ మెన్షన్ చేసేదది. ప్రైవేట్‌లో పెట్టుకొని అప్లోడ్ చేసుకొని తర్వాత దాంట్లో ఏ ఫాల్టు లేదు. ఈ వీడియో మామూలుగా పబ్లిక్‌లో పెట్టేయొచ్చు. జనాలకి ఎళ్ళిపోద్ది అనుకున్నప్పుడు పబ్లిక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. పబ్లిక్‌లో ఆప్షన్ క్లిక్ చేస్తే జనాల్లోకి వెళ్ళిపోద్దండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ ఎళ్తదన్నమాట. అలా నోటిఫికేషన్ కింద ఎళ్తేనే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా గానీ పబ్లిక్‌లో పెట్టుకొని అప్లోడ్ చేయండి. అది అన్‌లిస్టెడ్‌లో ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు మనం ఎవరికైతే పంపుతామో వాళ్ళే చూస్తారన్నమాట. ఈ 3 ఆప్షన్‌లు ఇవండి. ఇంకొకటి కూడా ఉంది. టైమ్ సెట్టింగు. మనం ఒక్కొక్కసారి టైం కుదరక ప్రతిరోజు వీడియో పెట్టడానికి టైం కుదరక ముందే టైం సెట్ చేసేసుకున్నామనుకోండి. ఈరోజు చేసిన వీడియో రేపు 11 గంటలకి జనాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒక టైం సెట్ చేసేసుకోవాలి. టైం సెట్ చేసేసుకొని ఆ టైం ప్రకారం మనం అందులో పెట్టేసుకున్నామనుకోండి, ప్రైవేట్‌లో పెట్టేసుకున్నామనుకోండి, టైం సెట్ చేసుకొని ఉంచుకుంటే రేపు మనం ఎక్కడున్నా గానీ, ఎంత బిజీగా ఉన్నా మనం మర్చిపోయినా గానీ ఆ వీడియో మనం పెట్టిన టైంకి జనాల్లోకంటూ ఎళ్ళిపోతుందండి. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోద్దన్నమాట. ముందే మనం టైం సెట్ చేసి పెట్టుకున్నాం కదా! అలా పెట్టుకుంటే అలా కూడా చేయొచ్చుమాట. మనం ఈ రోజు వీడియో మనం పెట్టలేనప్పుడు, మనం ముందు రోజే వీడియో ఎడిటింగ్ చేసేసుకొని టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే, మనం ఏ టైంకి పెట్టాలనుకున్నా సరే అది ఆగదండి. ఒక తుఫానొచ్చినా,
పెద్ద భూకంపం వచ్చినా గానీ మన టైం ప్రకారం వెళ్ళిపోతది వీడియో జనాల్లోకి. ఈ 3 ఆప్షన్‌లు అదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ప్రైవేట్‌లో పెట్టుకుంటే ఎవ్వరికీ కనిపించదు. మీ వీడియో మీకే కనిపిస్తది. అదే పబ్లిక్‌లో పెట్టుకుంటే మీ సబ్‌స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ కింద ఎళ్తదండి. పబ్లిక్‌లో పెట్టుకొని వీడియో ఓపెన్ అప్‌లోడ్ చేసుకుంటే. అదే అన్‌లిస్టెడ్ ఆప్షన్‌లో పెట్టుకుంటే మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఎవరికైతే సెండ్ చేశారో వాళ్ళకే వెళ్తదండి. అది వీడియో వాళ్ళే చూడగలరు. ఇంకెవరు చూడలేరన్నమాట. అది టైం సెట్ చేసి పెట్టుకుంటే ఏ టైం మనం సెట్ చేసుకుంటామో ఆ టైంకైతే వీడియో అయితే పబ్లిక్‌లోకి వెళ్ళిపోతుందండి. ఇది వీడియోలు అప్‌లోడ్ చేసినప్పుడు అక్కడ పక్కనొచ్చే ఆప్షన్స్‌ని మనం వీడియో క్లిక్ చేసేటప్పుడు అప్‌లోడ్ అని కొడతాం కదా! అప్‌లోడ్ అని కొట్టినప్పుడే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనం ప్రైవేట్‌లో పెట్టాలా, పబ్లిక్‌లో పెట్టాలి ఇవన్నీ అప్పుడు చూసుకుని, మనం టైం సెట్ చేసుకుని, మనకెలా కుదిరితే అలా పెట్టుకోవచ్చండి. పబ్లిక్‌లో పెట్టుకొని మనం వీడియో అప్‌లోడ్ చేసుకుంటేనే మన సబ్‌స్క్రైబర్స్‌కెళ్తది. వాళ్ళు మన వీడియోని చూస్తారు. వ్యూస్ కూడా బాగా వస్తదండి. వ్యూస్ కూడా బాగా ఎక్కువ వస్తాయన్నమాట. కానీ వీడియో ఎప్పుడూ కూడా ఆహ్, రో ప్రతిరోజు వీడియో పెట్టాలనుకుంటే ప్రతిరోజు వీడియో పెట్టొచ్చు. అలా కుదరలేనప్పుడు ఏం చేయాలంటే డే బై డే పెట్టుకోవచ్చు. రోజు విడిచి రోజు మాట. వారానికి ఒక 3 వీడియోలు అలా పెట్టుకోవచ్చు. పబ్లిక్‌లో పెట్టుకుంటే ఎవరికీ కనిపించదండి. పబ్లిక్‌లో పెట్టుకునే వీడియో అప్‌లోడ్ చేసుకోవాలి. వీడియో అనేది ఎప్పుడూ కూడా ఒకే టైంకే అప్‌లోడ్ చేసుకోవాలండి. వీడియో అప్‌లోడ్ అని కొట్టినప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. మీరు ఎలాగా ప్రతిరోజు వీడియో చేయలేనప్పుడు ముందు రోజే వీడియో చేసేసుకొని టైం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు ఏ టైం సెట్ చేసారో ఆ టైంకి జనాల్లోకైతే వెళ్ళిపోతుందండి. మీరు ప్రతిరోజు వీడియోని ఒకే టైంకి అప్‌లోడ్ చేయాలండి. ఎందుకంటే మీరు వీడియో కోసం మీ సబ్‌స్క్రైబర్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. మీరు ఈరోజు 10 గంటలకి వీడియో అప్‌లోడ్ చేశారంటే రేపు కూడా అలా 10 గంటలకి అప్‌లోడ్ చేయాలండి. ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ టైంకి అలా అప్‌లోడ్ చేసుకుంటా ఉండాలి. ఒకవేళ మీకు ప్రతిరోజు వీడియో కుదరట్లేదు అన్నప్పుడు డే బై డే వారానికి 2, 3 వీడియోలు అలా పెట్టుకుంటా ఉంటే సరిపోతుంది. వీడియో లెంత్ వచ్చి 7-8 నిమిషాలు ఉండేలా చూసుకోండి. ఒక 5 మినిట్స్ వీడియో అయినా పర్వాలేదు ఛానల్ స్టార్టింగ్ అప్పుడు. మీ గ్రోత్ వచ్చిందాకా చిన్న చిన్న వీడియోలు మీరు చేయగలిగిన వీడియోలు జనాలకు అర్థమయ్యి చేసుకొని పెట్టుకుంటే పబ్లిక్‌లో పెట్టుకొని మీరు అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ సబ్‌స్క్రైబర్స్ అందరూ మీ వీడియోస్ చూస్తారు. ఓకేనండి. వీడియో మొత్తం మీకు అర్థమయ్యేలా క్లారిటీగా చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా అర్థం అవ్వకపోతే నా ఛానల్‌కి మెసేజ్ చేయండి. నా వీడియో కింద మెసేజ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్‌లో యూట్యూబ్ క్రియేటర్స్‌కి కావాల్సిన ప్రతీది ఉంటదండి. ప్రతి వీడియో ఉంటది. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను వీడియో కింద చేసి అప్‌లోడ్ చేస్తానండి. ఓకేనండి. మళ్ళీ ఇంకొకసారి కొత్త అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. మీ దుర్గా లీలాధర్. బాయ్.